పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం వినూత్నంగా 3D రేడియం పోలీస్ ఇన్నోవా వాహనాల నమూనాలను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే సుగ్లంపల్లి నారాయణపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఒకటి, కాట్నపల్లి రైస్ మిల్ సమీపంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ 3D రేడియం పోలీస్ వాహనాలను దూరం నుంచే గమనించిన వాహనదారులు అక్కడ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారనే భావనతో వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణిస్తారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రేడియం రిఫ్లెక్షన్ తో స్పష్టంగా కనిపించడం వలన వాహనదారులు మరింత జాగ్రత్తగా వాహనాలు నడుపుతున్నారు. ఈ చర్యతో అతివేగం తగ్గి రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి స్థానిక ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు విశేషంగా స్పందిస్తూ సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ని, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రంజిత్ రావుని అభినందిస్తున్నారు. ఈరోజు సుల్తానాబాద్ మండలంలో ఈ రహదారి మన రాజీవ్ రహదారి ఎంబడి ఒక 2 3D రేడియం ఇన్నోవా కార్లు పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాహనదారులు రాత్రిపూట నిద్రమోపుతో కానీ అతివేగంగా జరిగేటప్పుడు మన పోలీస్ వాహనం లెక్క కనబడి ఒక వెహికల్ డ్రైవర్ అలర్ట్ అవుతాడు అన్నట్టు. దీనివల్ల యాక్సిడెంట్స్ నివారణకు చాలా ఉపయోగం వస్తుంది. ఈ 2 వెహికల్స్ ఈ 3D పోస్టర్స్ కూడా ఒకటేమో నారాయణపూర్ క్రాస్ దగ్గర పెట్టడం జరిగింది, ఇంకొకటి వచ్చేసరికి కాట్నపల్లి SRSP కెనాల్ దగ్గర పెట్టడం జరిగింది. ప్రజలందరికీ మా విజ్ఞప్తి, రిక్వెస్ట్ ఏంటంటే వెహికల్స్ స్లోగా నడపండి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే ఎదురుగా ఎవరన్నా వెహికల్స్ వస్తున్నాయని చూసుకోండి. అప్పుడప్పుడు కొందరు ఏంటంటే షార్ట్ కట్ వెళ్ళాలని చెప్పించి రాంగ్ రూట్ వాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రాంగ్ రూట్ వాడకండి, లాంగ్ అయినా పర్లేదు యూటర్న్ చేసుకొని రండి. ఇంకోటి మన సుల్తానాబాద్లో నేషనల్ హైవే వాళ్ళతో మేము రంబుల్ స్ట్రైప్స్ పెట్టడం జరిగింది. దాని ద్వారా కూడా వెహికల్స్ స్లోగా వెళ్తున్నాయి. ఇది కాకుండా హైవే మీద సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. అందరికీ మేము పోలీస్ వాళ్ళు ఏంటంటే యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. కాకపోతే కొందరు ఏంటంటే మద్యం తాగి నడపడం కానీ